హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ పునరుద్ధానపు వేళ దేవుని సన్నిధానానికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, ప్రభునకు స్తోత్రాలు. చాలా కాలం తరువాత మరలా మీతో కూడా కలిసి ప్రభునామాన్ని గణపరచడానికి దేవుడి గొప్ప భాగ్యాన్ని నాకు కూడా అనుగ్రహించారు. గతంలో అక్కడ స్థలంలో పెట్టినప్పుడు వచ్చాను. ప్రభు యొక్క కృపను బట్టి దేవుడి విధంగా సువిశాలంగా మందిరాన్ని నిర్మించుకోవటానికి ప్రభు సహాయం చేశారు. జకర్యా గ్రంథం మొదటి అధ్యాయం. పద్నాలుగు నేను చదువుతాను, మీరు ఆ వాక్య భాగాన్ని గుర్తించండి. 14లో కూడా మధ్యలో నుండి చదువుతున్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయములోను సియోను విషయములోను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో సైన్యములకు అధిపతియకు యెహోవా సెలవిచ్చే మాటలు యెరూషలేము విషయములోను సియోను విషయములోను. యెరూషలేము అంటే దేవుని సంఘం, సియోను అంటే సేవకులు. ఇటు సేవకుల విషయంలోనైనా ఇటు సంఘపు విషయంలోనైనా దేవుడు అధికమైన ఆసక్తి కలిగి ఉన్నారట. కొన్నిసార్లు మనం కూడా ఆసక్తిగా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. ఫలానా కార్యం నా జీవితంలో జరిగితే బాగుంటుందని మనం ఆశపడుతుంటాం. కొన్ని సందర్భాలలో దేవుడు చేసిన అద్భుత సాక్ష్యాలు, దేవుడు జరిగించిన మేలును గూర్చి సంఘము ఎదుట, సమాజం ఎదుట నిలవబడి ఆసక్తికరమైన విషయాలు ఎప్పుడు ఎన్నడూ జీవితంలో కన్నీవీడి ఎరగనటువంటి ఆసక్తికరమైన విషయాలు, ప్రభువు చేసిన వాటిని స్పష్టంగా తెలియచేసి ఇలాంటి కార్యాలు ప్రభు నా జీవితంలో చేశాడు అని నిరీక్షణ లేని వారికి నిరీక్షణ కలిగించేటట్లుగా సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఆ సాక్ష్యాలు విని తీర్మానం కలిగి ఆసక్తితో ప్రార్థించుకునే వాళ్ళు కూడా ఉంటారు. దేవుని వాక్యం అంటది, నేను మీ విషయములో అధికమైనటువంటి ఆసక్తి కలిగి ఉన్నాను. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుతారు. అక్కడ రాయబడుతున్న మాట, ఇక్కడ చదివిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు ఆసక్తి కలిగిన దేవుడు రోషం కలిగి ఉన్నాడట.
నా ప్రజల పక్షంగా నేను రోషము పూని కార్యాన్ని చేస్తాను. నా ప్రజల పక్షంగా రోషము పూని అద్భుత కార్యాన్ని చేస్తాను అని ఆసక్తికరమైనటువంటి విషయాన్ని కనుపరచటానికి పరిశుద్ధాత్మ దేవుడు రోషము కలిగినటువంటి వాడై, ఎందుకంటే మన విషయంలో ఆయన ఎన్నో మహత్తరమైనటువంటి కార్యాలు చేయటానికి, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించటానికి ఆయన కోరుకుంటున్నాడు. ప్రార్థనా మందిరానికి 5 సంవత్సరాలుగా కుటుంబం వస్తున్నారు. అందరూ పాటలు పాడుతుంటే ఉసూరుమంట కూర్చొని ఉంటున్నారు. సాక్ష్యాలు చెప్తే కూడా ఉసూరుమంట కూర్చుంటున్నారు. హల్లెలూయా చెప్పమని చెప్పట్లేదు. అందరూ ప్రార్థన చేసుకుంటా ఉంటే వీళ్ళకు మౌనంగా బొమ్మలాగా నిలబడుకొని ఉంటున్నారు. దేవుని సన్నిధిలో స్తుతి ఆరాధనలో నాట్యమాడుతూ పరవశిస్తూ ఆనందిస్తూ ఉంటే కళ్ళు తెరుచుకొని విచిత్రంగా చూస్తున్నారు. కారణం ఏంటంటే వీళ్ళకు కూడా వచ్చిందా ఆత్మ అన్నట్టుగా చూస్తున్నారు. వీళ్ళ జీవితం మనకు తెలియదా, వీళ్ళు బ్రతుకు మనకు తెలియదా అని ఎవరైనా పాట పాడితే ఈడైనా పాట పాడేది నేను కూడా పాడగలను అనేటటువంటి వ్యక్తిత్వం మనసులో ఉంది. ఎవరైనా సాక్ష్యం చెప్తే అబ్బో పెద్ద భక్తుళ్ళే, దేవుడు ఇళ్ళలో జీవితంలోనే కార్యం చేశాడు, మాకు కూడా చాలా చేశాడు అని అనుకోండి. ఇలాగే కాలాన్ని గడిపేసుకుంటున్నారు. సంఘానికి రావట్లేదంట, వస్తున్నారు, దశంభాగాలు ఇస్తున్నారు, ప్రతిష్టార్పణలు ఇస్తున్నారు, కానుకలు వేస్తున్నారు, తల మీద చేయబెట్టి ప్రార్థన చేయించుకుంటున్నారు, వెళ్తున్నారు. కానీ వాళ్ళ జీవితంలో ఒక క్రియ అనేది జరగట్లేదు. ఒక రోజున ఆరాధనలో ఉన్న జనము కంటే వీళ్ళు ఎక్కువగా పరవశించి ఆనందిస్తున్నారు. దేవుని యొక్క కృపను పొందుకొని పరవశిస్తూ ఆనందిస్తున్నారు. ప్రార్థన అయిపోయిన తర్వాత కుటుంబాన్ని పిలిచి 5 సంవత్సరాలుగా మీరు ఆనందించలేదు కదా, ఇప్పుడు ఎందుకు ఆనందిస్తున్నారు? ఏం జరిగింది మీ జీవితంలో? వాళ్ళు చెప్పారు, అయ్యా దేవుని సన్నిధికి వస్తున్న మా హృదయాలు దేవునికి అప్పగించలేదు. ఎవరు పాట పాడినా కౌంటర్ వేసుకుంటుంటారట. ఎవరు సాక్ష్యం చెప్పినా ఎగతాళి చేస్తుంటారట. ఎవరైనా ఆత్మలో గంతులేసి నాట్యమాడి పరవశిస్తూ ఉంటే అబ్బో గుర్రాలు ఎగిరినట్టు ఎగురుతున్నారే, వీళ్ళకి కూడా వచ్చిందా ఆత్మ అని హేళన చేస్తున్నారట. మరి ఇప్పుడు అంతకు మించిన ఆనందం పొందుతున్నారు కదా, ఎలా సాధ్యం? గత రాత్రి ప్రభు ప్రత్యక్షమయ్యారట. 5 సంవత్సరాలుగా సహవాసానికి మీరు వెళుతున్నారు, మీలో కదలిక లేదు. నేను మీ విషయంలో అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. మీ హృదయాన్ని నాకు ఏదన్నా అప్పగిస్తే మీ జీవితంలో ఒక అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు చేయాలని, నీ కన్నీటిని నాట్యంగా మార్చాలని నేను ఆశపడుతున్నాను. అలా చెప్తుంటే ఫ్యామిలీ అంతా దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నారట. ప్రభువా నీ కృపచేత మమ్మల్ని నింపండి. మేము అవివేకంగా ప్రవర్తించాం, మేము విరోధంగా ప్రవర్తించాం, అనాలోచనగా మేము జీవిస్తూ వచ్చాం. అందుకని మా జీవితాలలో ఒక నూతనమైన మార్పును కలుగు చేయండి అని దేవునికి ఆ రాత్రి హృదయాన్ని అప్పగించుకున్నాను. దేవుడే దర్శించి మీ విషయంలో నేను ఒక ఆసక్తి కలిగి ఉన్నాను, మీ జీవితంలో ఒక అద్భుతం చేయాలని 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. ప్రియులారా, ఆ రాత్రి ఆ ఫ్యామిలీ అంతా ప్రభువుకు అప్పగించుకొని సన్నిధికి వచ్చారు.
5 సంవత్సరాలుగా పొందనటువంటి ఆనందం ఆ రోజున దేవుని సన్నిధిలో చెప్పసఖ్యముగాని సంతోషాన్ని పొందుకోగలిగారు. ఈ పునరుద్ధానపు వేళ ప్రభువు మీ విషయములో అధిక ఆసక్తి కలిగి ఉన్నాడు. ఒకవేళ సంఘ సహవాసానికి సంవత్సరాల తరబడి వస్తూ ఉన్నా ఏదో ఒక అద్భుతాన్ని చేయటానికి ప్రభువు ఆశ కలిగి అధిక ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు. ఈ రోజైనా వీళ్ళు నా దగ్గరకు వస్తారేమో, ఇప్పుడైనా వీళ్ళ జీవితంలో నేను కార్యం చేయాలని ఆసక్తి కలిగి చూస్తున్నాడు. దేవుని యొక్క ఆసక్తిని మనం స్వీకరిస్తే నిశ్చయంగా సంవత్సరాల తరబడి జరగని కార్యం ఏదైనా కావచ్చు, పరిశుద్ధాత్ముడు ఈ రోజున మీ జీవితంలో అద్భుత కార్యాన్ని ఆరంభించునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుతారు. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేసేవాడు ఎవడు? ప్రశ్న. ఒక మంచి కార్యక్రమం విషయంలో మీరు ఆసక్తి కలిగి జీవిస్తే మీకు హాని తలపెట్టేవాడు ఎవరుంటాడు? మీకు కీడు చేసేవాళ్ళు ఎవరుంటారు? ఒకవేళ కీడు చేయ తలపెట్టినా నేను అగ్ని ప్రాకారాన్ని నీ చుట్టూ వేసి ఏ సంహారం నిన్ను ముట్టకుండా, ఏ కీడు నిన్ను తాకకుండా మీ విషయమై నేను అధిక ఆసక్తి కలిగినటువంటి వాడనే రోషం కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోషము కలిగిన వాడుగా ఉన్నాను. దేవుడు మన జీవితంలో అధికమైన ఆసక్తితో ప్రతి కార్యముల యందు ఒక అద్భుతమైనటువంటి క్రియను చేయటానికి ఆయన పూనుకున్నాడట. క్లుప్తంగా ఒక 3 మాటలు నేను మీకు తెలియచేస్తాను. మొదటి మాట, మళ్ళీ నిర్మించబడినటువంటి నా మందిరం. మళ్ళీ నిర్మించబడిన నా మందిరం. దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడట మందిరాన్ని నిర్మించటానికి. ఆయన సకల ఆసక్తి కలిగిన వాడుగా జీవిస్తున్నాడట. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుతారు. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యం. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. చాలామంది అనుకుంటున్నారట ఈ మందిరాన్ని కట్టడానికి సమయం ఇంకా రాలేదు అనుకుంటున్నారట. ఇప్పుడు నేను చెప్పే మందిరం ఇదిగో ఈ కట్టబడుతున్న మందిరాన్ని గురించి కాదు. పరిశుద్ధుడైన పౌలు గారు చెప్తారు, నీ హృదయం దేవుని ఆలయమై ఉన్నదని నీవు ఎరుగరా అంటాడు. ఈ హృదయపు ఆలయం తిరిగి కట్టబడాలట. కొందరు వ్యక్తిగత జీవితంలో దేవుని ఆలయమై అనబడుతున్న హృదయములో పరిశుద్ధాత్మునికి లేక త్రియేక దేవునికి స్థావరము లేక చీకటిలో అంధకారంలో నడిపించబడుతుంటే ఆయన హృదయపు ఆలయములోనికి రావటానికి ఇష్టపడుతున్నాడు. చక్కగా అంటాడు, మళ్ళీ నిర్మించబడేటటువంటి ప్రార్థనా మందిరం. ఆల్రెడీ నేను ఒకసారి నిర్మించాను,
కానీ ఈ దేవుని ఆలయం మరలా నిర్మించబడాలి అంటే నూతన పరచబడి నూతన జీవాన్ని పొందేటట్లుగా ఉండాలి. ప్రార్థన మందిరానికి ఒక ఆయన వస్తాడు. ఆయన బాగా తాగుతాడు. ఎంత తాగుతాడంటే అంత తాగుతాడు. ఫుల్గా తాగి ప్రార్థనకు వస్తాడు. పార్టీకి పోతే అలుగుతాడు. ఒకసారి ప్రార్థన మందిరానికి వచ్చాడు. ఫుల్గా తాగేసి వచ్చాడు. పాస్టర్ గారు తప్పిపోయిన గొర్రెని దేవుడు ఎదికాడా లేదా అన్నాడు. ఎదికాడు. మరి నేను 3 నెలల నుండి చర్చికి రాకపోతుంటే నన్ను వెతకాలని లేదా, నీ కాపరికి ఆ మాత్రం బాధ్యత లేదా అన్నాడు. నేను అన్నాను, నువ్వు గొర్రె పిల్లవైతే నేను ఎతకొచ్చు, నువ్వు గొర్రెవు కాదుగా. ఒకసారి కాకపోయినా 70 సార్లు వెతకాలని ఉంది, అయినా వెతికాను, అయినా కానీ నీ జీవితంలో మార్పు లేదు. గొర్రెపిల్ల అయితే నిన్ను వెతికి సంఘ సహవాసంలో స్థిరపరిచి నీ నిమిత్తం ప్రార్థన చేసి నీకు ఒక నూతనత్వం కలగాలని కోరుకునేవాడిని. నీవేమో గొర్రెవు కాదు కదా. గొర్రె కాకపోతే ఏంటి అన్నాడు. నువ్వు పందివి, గొర్రెవు కాదు, పంది. ఈ పందిని తీసుకొచ్చి రిన్ సోపేసి తోమిన, లక్స్ సోపేసి తోమిన, సంతూర్ సోపేసి తోమిన, మరలా సాయంత్రం అయ్యేసరికి వెళ్ళి అక్కడే బొరలాడుతూ ఉంటుంది. పాటిచ్చామంటే ఊగి ఊగి పాడతాడు మరలా, కానీ బ్రతుకు మారలా. ఈరోజు కూడా మారల, అట్టాగే ఉన్నాడు. ఈరోజు కూడా మార్పు లేదు, తాగుతూనే ఉన్నాడు. ఇటువంటి హృదయాలు మరలా కట్టబడాలి. ఒకసారి బాప్తిసము పొంది సహవాసానికి అంటు కట్టబడి దేవుని వాక్యానికి నీవు ముడివేయబడి జీవించి మరల లోక పద్ధతులకు, లోక కార్యక్రమాలలోకి వెళ్ళిపోతే, అందుకే అంటాడు, ఇదిగో ఆ ఆలయం ఉందే, ఆ మందిరం, అది మళ్ళీ కట్టబడాలి. సాతానుకు నిలయముగా ఉన్నటువంటి ఆ హృదయములో నుండి సాతాను సరుకు వెళ్ళిపోతే దేవుని ఆత్మ కార్యం మరల నీ జీవితంలో ప్రవేశిస్తే పరిశుద్ధాత్ముని యొక్క ప్రక్రియ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాన్ని చేయటం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటారు, ఈ మందిరం కట్టబడాలి, ఈ మందిరం నూతన పరచబడాలి. ప్రార్థనా మందిరానికి 20 ఏళ్ళగా వస్తున్నాడు ఒక ఆయన. ఎప్పుడు చూసినా బల్లారాధనలో పాలు పొందట్లేదు. ఈయన ఎందుకు పాలు పొందట్లేదన్న ఒకరోజు నిలబెట్టి, అన్నయ్య 20 ఏళ్ళకు మా సంఘానికి వస్తున్నావు, బల్లారాధనలో ఎందుకు పాలు పొందట్లేదు అని. ఎందుకంటే మందిరం పరిచయం అంటే ముందుంటాడు, ఎవరు చేసినా చేయకుండా ఈయనే చేస్తూ ఉంటాడు. బల్లారాధనలు ఎందుకు పాలు పొందట్లేదు అని అడిగితే ఆయన అన్న మాట ఏంటంటే, 20 ఏళ్ళ సీనియర్ విశ్వాసి, నేను బాప్తిసం పొందలేదు పాస్టర్ గారు అన్నాడు. బ్రాండ్ ఏమో చెప్పరా, బ్రాండ్ ఏమో హోసన్నా, నేను హోసన్నా విశ్వాసిని. ఎంతకాలం? 20 ఏళ్ల నుండి హోసన్నా విశ్వాసిని. ఈ మారు మనసు లేని హోసన్నా విశ్వాసం ఉన్నాడే, మారు మనసు లేదు, వస్తున్నాడు, బ్రాండ్లోకి వస్తున్నాడు, కానీ మార్పు లేదు. 20 ఏళ్ళుగా బాప్తిసం పొందట్లేదు. ఏంటి కారణం అంటే, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, పెళ్ళిళ్ళు అయ్యేదాకా నేను బాప్తిసం పొందను అంటాడు. అప్పుడు దాకా నువ్వు బతుకుంటావని నమ్మకం ఏంటి? 20 ఏళ్ళుగా భక్తి చేసే ఉపయోగం ఏంటి? పరిచర్య చేసే ఉపయోగం ఏంటి? నీ విషయం దేవుడు అధిక ఆసక్తి చూపుతున్నాడు. నీవు మరలా కట్టబడాలి. వాక్యానికి జీవితాన్ని అంకితం చేసుకుని తిరిగి నీవు కట్టబడి నూతన పరచబడాలి. ఈరోజు కూడా తీసుకోవాలి బాప్తిసం, ఎందుకంటే పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలని.
సంఘాల్లో ఇలాంటి వాళ్ళు ఉంటానే ఉంటారు. అందుకే దేవుని వాక్యం అంటది, మీ విషయంలో ఒక అద్భుత కార్యాన్ని చేయడానికి నేను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. నీ హృదయపు తలుపు తెరిస్తే నేను నీ హృదయ అంతర్భాగంలో ప్రవేశించి నీ జీవితానికి నేను నూతనత్వాన్ని కలుగు చేస్తాను. నూతన జీవాన్ని, నూతన క్షేమాన్ని నేను కలుగు చేస్తానని చెప్పి ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతారు. నా మందిరాన్ని నేను విడిచిపెట్టాను, నా స్వాస్థ్యాన్ని విసర్జించేశాను, నా ప్రాణప్రియురాలిని. చూడండి, నా స్వాస్థ్యాన్ని నేను విడిచిపెట్టేశాను, నా మందిరాన్ని నేను విసర్జించేశాను. ఎందుకయ్యా విసర్జించావు? ఎందుకయ్యా విడిచిపెట్టేశావు? ఎందుకయ్యా శత్రు చేతికి అప్పగించేస్తున్నావు అని అంటే, నేను ఆ ఇంటిలో ఉండాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా వాళ్ళు నాకు అక్కడ స్థావరాన్ని ఇవ్వట్లేదు. నేను వాళ్ళని జీవితంలో ఆసక్తికరమైన విషయాలు తెలియపరచాలనుకుంటున్నా, వాళ్ళు నాకు అక్కడ చోటు ఇవ్వట్లేదు. ప్రియ దేవుని ప్రజలారా, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దేవునికి మనం ఇవ్వాలి. అప్పుడే దేవుడు మన గుండె గుడిలో నివసించి మన జీవితానికి అద్భుత ఆశ్చర్య కార్యాన్ని చేయటం ప్రారంభిస్తాడు. అత్యున్నతమైనటువంటి మేలు చేయటం ప్రారంభిస్తాడు. శామ్యూయేలు ప్రవక్త బాధపడుతూ ఉంటే దేవాతి దేవుడే చెప్తాడు, శామ్యూయేలు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? సౌలుని నేను విసర్జించాను, అతన్ని నేను విడిచిపెట్టాను. నేను విడిచిపెట్టినటువంటి సౌలును గురించి నీవు ఎందుకు దుఃఖపడుతున్నావు అంటాడు. ప్రియులారా, యేసయ్య అర సెకండ్ కానీ మన ముఖాన్ని చూడకుండా కానీ చాటేస్తే భూలోకం అంతా తలకిందులైపోద్ది. దేవుని వాక్కుకి విధేయత కలిగి హృదయపు తలుపులు తెరిచి పరిశుద్ధాత్మని లోన చేర్చుకుంటే ఆ పరిశుద్ధాత్మ క్రియ మీ జీవితంలో అద్భుతాన్ని జరిగించి మీ పట్ల ఆసక్తిని కనుపరుస్తున్నటువంటి దేవుడు జీవితంలో అద్భుత సంతోషాన్ని కలుగు చేస్తాడు. అందుకే అంటాడు, నా స్వాస్థ్యాన్ని నేను విడిచిపెట్టకుండా ఉండాలి అంటే, నా మందిరాన్ని నేను విడవకుండా ఉండాలి అని అంటే, వారు నా సన్నిధికి పరుగు పరుగున రావాలి. వచ్చినప్పుడే వాళ్ళ జీవితంలో నేను మేలు చేయటం ప్రారంభిస్తాను. ఒక కుటుంబీకులు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళారు. 3వ అంతస్తు పైదాకి ఎక్కిచ్చారు, తీసుకెళ్ళారు. వెళ్ళాను. వాళ్ళు చెప్తున్నారు, సంవత్సరం రోజులుగా మా ఇంట్లో సమాధానం లేదు పాస్టర్ గారు. ఆహారం తింటున్నాం, ఉద్యోగాలకు వెళ్తున్నాం, పడుకుంటున్నాం, నిద్రపోతున్నాం, కానీ నెమ్మది లేదు. ఇంత వైరాగ్యంగా మేము సన్నిధికి వస్తున్నాం, మా జీవితంలో నెమ్మది కలగట్లేదు. ఇంటికి తీసుకెళ్ళారు. ఇంటికి వెళ్ళాను. వెళితే మెయిన్ హాల్లో, వాళ్ళు ఉంటున్న ఇంట్లో మెయిన్ హాల్లో ఒక ఆవిడ పడుకొని నిద్రపోతూ ఉంది. ఈమె ఎవరు అని అంటే వాళ్ళు అంటారు, ఈమె మా ఇంట్లోకి వచ్చింది, పడుకుంది, సంవత్సరం కిందట వచ్చింది, పడుకొని ఉంది. ఆమె మా ఇంట్లోకి వచ్చిన దగ్గర నుండి మాకు నెమ్మది లేదు. ఎవరేమేమి చుట్టాలా ఏమోనండి, ఎవరో తెలియదు. భుజాన ఒక సంచి వేసుకొని వచ్చింది, ఈడ పడుకుంది, పడుకొని నిద్రపోతూ ఉంది, మాకు నెమ్మది లేదు.
యేసు రక్తాన్ని నుచ్చరిస్తూ, స్తోత్రం స్తుతి అని యేసు రక్తాన్ని నుచ్చరిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే నిద్రపోతున్న వ్యక్తి ఉలికిపడి పైకి లేచింది. ఒకసారి ఉరుమురుము చూసింది. ఆమె కళ్ళు ఎలా ఉన్నాయంటే నిప్పు కణాలాగా గనగన మండుతున్నట్టుగా ఉన్నాయి. ఒకసారి కింద నుండి పైకి, పై నుండి కిందకి చూసింది. ఇక్కడికి కూడా వచ్చేసారా మీరనండి? ఇక్కడికి కూడా వచ్చేసారా? సంవత్సరం రోజులుగా హాయిగా నిద్రపోతున్నాను, ఇక్కడ నన్ను ఎవరు లేపినోడు లేడు. మరలా ఏ ఇల్లు ఎత్తుక్కోవాలో, ఏ ఇంటికి వెళ్ళాలో, ఇక నేను వస్తానని చెప్పి లేచి ఆమె మెట్లు దిగి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే ప్రభువుకి ఇవ్వవలసిన ప్రాధాన్యత వాళ్ళు ఇవ్వాల. ఇంటి ముందు తీసుకొచ్చి పెద్ద గుమ్మడికాయ గట్టి పెట్టారు. ప్రార్థనకు వచ్చేవాళ్ళే గుమ్మడికాయ కట్టారు. ఇంట్లో అందరూ తాయితలు కట్టుకొని ఉన్నారు. సంవత్సరాల తరబడి సహవాసానికి వస్తూ ఉన్న యేసు రక్తం చేయలేని కార్యం ఇది చేస్తుందని అపోహలో లోక సంబంధమైన ఆచారాలన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇది ఎందుకు కట్టారు ఈ గుమ్మడికాయ అంటే, మాకు ఇష్టం లేదు పాస్టర్ గారు, మా అమ్మ నాన్న రక్షించబడలా, వాళ్ళు కట్టండి 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 అంటే వాళ్ళు పోరు తట్టుకోలేక కట్టాం. వాస్తవానికి వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ ఉండరు, వాళ్ళకి అక్కడో ఇల్లు ఉంది, వాళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడికి అసలు రాను కూడా రారు. సాకు ఎవరి మీద పెట్టారంటే వాళ్ళ అమ్మ నాన్న మీద పెట్టారు. వాళ్ళని అడిగితే వాళ్ళు అంటారు, నేను చెప్తానే ఉన్నానయ్యా, వాడికి వినలేదు పెద్దోడు, తెచ్చి గుమ్మడికాయ కట్టాడు, లోక సంబంధమైన క్రియలన్నీ తనలోకి వచ్చేసాయి, పేరుకి ప్రార్థనకు వస్తున్నాడు అంతేను, జీవితంలో మార్పు లేకుండా బ్రతుకుతున్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, మళ్ళీ నీ ఆలయం, హృదయపు ఆలయం మరలా నిర్మించబడాలి. లోక సంబంధమైన క్రియలన్నీ ఏదన్నా ప్రవేశించుంటే వాటిని తీసి పడవేసుకోవాలి. ఒక పరిశుద్ధమైన పరివారంగా మనం మార్చబడాలి అని అంటే, ఆసక్తికరమైన కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగించాలంటే, నీ హృదయం అనబడుతున్న ప్రార్థనా మందిరం ఎప్పుడు దేవునికి ధూపం వేసే మందిరముగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధూపం అంటే సాంబ్రాణి పొగేయమని కాదు. ధూపం అంటే సాంబ్రాణి పొగేసి లేకపోతే అగరబత్తులేసి పొగేయటం కాదు. ధూపం అంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనా ధూపం వేయాలి. శత్రువుని గుమ్మంలో అడుగు పెట్టకుండా ఉండాలంటే ప్రార్థనా ధూపాన్ని వేస్తే శత్రు తొలగిపోయి నీ హృదయం అనబడుతున్న ఆలయం మరల నూతన పరచబడి, నూతన అభిషేకం కలిగి, ఆనందం కలిగి, పరిశుద్ధాత్మని యొక్క ప్రవాహపు అనుభవాలలో మనం కొనసాగించబడతాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వాక్యంలో, మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వాక్యంలో, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును, అయితే మీరు దొంగల గుహగా చేసేశారు. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడుతుంది. ఈ ప్రార్థనా మందిరం దొంగల గుహగా మార్చబడకూడదట, దేవునికి ఆలయంగా తీర్చిదిద్దబడాలి. ఈ ప్రార్థనా మందిరములో ప్రభువుకి నివాసయోగ్యమైన జీవితాన్ని కనిపించాలి. ఇంతటి వైభవంగా మందిరం ఇక్కడ కట్టబడుతుంది అంటే దేవునికి ఎంతగానో మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఒకప్పుడు ఇంతటి మందిరాలు లేవు, ఏదో చిన్న మందిరాలు పాక వేసుకొని ఆరాధన చేసుకునే పరిస్థితులు.
దేవుని మందిరపు పని విషయంలో కూడా ఆసక్తి కలిగి పరిచర్య మనం చేయాలి. నేను ఇక్కడున్న స్థానికంగా ఉన్న శామ్యుయల్ పాస్టర్ గారు జక్కపల్లి గూడూరు అని బెట్రగుంటకు దగ్గరలో, అక్కడ మేము పరిచర్య చేశాం. అది 97వ సంవత్సరం. క్రొత్తగా ఆయన పాస్టర్ ఆర్డినేషన్ అయ్యాడు. అప్పుడు ఆయన దగ్గరికి నన్ను బ్రదర్గా పంపించారు. ప్రారంభ దినాల పరిచర్యలు చాలా కష్టంగా ఉన్నాయి. ఇప్పుడు అన్ని వసతులు వచ్చాయి, కానీ చాలా కష్టం ఉండేది. ప్రార్థనా మందిరాన్ని నీట్గా రెడీ చేయించేవాడు. ఇప్పుడంటే గచ్చు ఉంది, కింద చక్కగా గచ్చు మీద కూర్చున్నారు, సరదాగా కూర్చున్నారు. పేడ తీసుకొచ్చి కలిపి మందిరాన్ని పేడతో అలికేవాడిని నేను. కొన్నిసార్లు డిజైన్ కరెక్ట్గా రాకపోతే మరలా అలికిచ్చేవాడు ఈయన. అలికేటప్పుడు డిజైన్ కరెక్ట్గా రాలేదనుకో, మరలా మొత్తం చెడగొట్టి మరలా అలికిచ్చాడు, నీట్గా రావాలంతే. అలాంటి పరిస్థితుల్లో కూడా సంతోషంగా పరిచర్య చేయగలిగాం. ఒకసారి ప్రార్థనా కూటానికి అక్కడికి దగ్గరలో నాగలవరం అనే ఊరిలో కూటానికి వెళ్ళాను. సైకిల్ ఉండేది, సైకిల్లో యాంప్లిఫైయరు, చిన్న బాక్సు, 2 గొట్టాల ముందు బ్యాలెన్స్ కోసం కట్టుకొని కూటానికి వెళ్తా ఉన్నాను. వెళ్తుంటే వర్షాలు వచ్చినాయి, సైకిలు స్లిప్ అయిపోయి కింద పడిపోయాను, సామాన్లన్నీ పడిపోయినాయి. మళ్ళీ మొత్తం వేసుకొని కట్టుకొని మరలా వెళ్ళాను కూటానికి. అక్కడికి వెళ్ళి లైట్లు కడతా ఉంటే ఒక లైట్ పనిచేస్తుంది, ఒకటి పని చేయట్లే. ఇప్పుడంటే హాలోజన్ లైట్లు, ఎల్ఈడీలు వచ్చాయి. అప్పుడు 200 క్యాండిల్ బల్బు, పెద్ద బల్బులు 2. ఒక బల్బు పనిచేస్తుంది, ఒక బల్బు పైన డొప్ప ఊడిపోయింది. ఒక్కటే కట్టాను. ఇప్పుడులాగా కారులు అప్పుడు లేవు, బస్సులో వచ్చాడు ఆయన ఆరాధనకి, అక్కడ ప్రార్థనకి. చూశాడు, లైట్ ఏమైంది అన్నాడు. ఇంకో లైట్ ఉండాలి, ఏమైందిరా అన్నాడు. నేను మందిరానికి వచ్చిన తర్వాత చెప్తాను, ఇక్కడ చెప్పండిలే అని చెప్పా. మరలా లాస్ట్ బస్సులో వెళ్ళిపోయాడు. నేను సామాన్లన్నీ కట్టుకొని మందిరానికి వెళ్ళి ఆ లైటు అది తీసుకెళ్ళి ఆడ పెట్టా. ఏమైందిరా అన్నాడు. పడిపోయాను, అది ఊడిపోయింది కింద. వారం రోజులు పస్తు పెట్టాడు నన్ను, తిండి కూడా పెట్టలే. పరిచర్య కోటాలే. మరలా వారం రోజులు పస్తు పెట్టాడు. పస్తు పెట్టినా నేనేం బాధపడలేదు, ఎందుకనంటే ఈ దేవుడు నన్ను నడిపిస్తున్న మార్గం అని. ఈ రోజుల్లో చూడాల ఎన్ని లైట్లు తగలబెట్టేస్తున్నారు. విలువ లేకుండా అయిపోయింది, సామాన్లకు విలువ లేకుండా అయిపోయింది. అలాంటి శ్రమతో కూడిన పరిచర్యలు చేయబట్టి దేవుడు ఆ పరిచర్యను గమనించి దేవుడు ఒక స్థితిని కలుగు చేశాడు. ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా మందిరం కొరకు చాలా శ్రమ పడుతున్నారు, కష్టపడుతున్నారు. మీరు కష్టార్జితాన్ని కూడా పెట్టున్నారు దీనికి. ఈ వైభవమైనటువంటి మందిరం సంపూర్తిగా పూర్తి చేయబడేటట్లు శక్తి లోపము లేకుండా దేవుని కొరకు మీరు ప్రయాసపడను. ఒక్క ఇటుక రాయి తీసి పక్కన పెట్టినా దానికి తగిన ప్రతిఫలం మీకు ఉంటుంది. దేవుని పరిచర్య శక్తి లోపం లేకుండా నువ్వు చేసినప్పుడు నీ పరిచర్యను చూసిన దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. దేవుని మందిరం మందిరంగానే ఉండాలి, కానీ దొంగల గుహగా ఉండకూడదట. దేవుడు ఆసక్తి కలిగినటువంటి కార్యాలు చేయటం ప్రారంభిస్తున్నాడు. నేను నా మందిరము విషయంలో అద్భుతాన్ని చేస్తాను,
ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని జరిగిస్తాను. హృదయపు ఆలయమైన ఈ కట్టబడుతున్న ఆలయమైన ఇది దేవునికి నివాసయోగ్యమైనటువంటి గృహముగా ఉన్నప్పుడే ఆయన దాంట్లో నివసించి అద్భుత ఆశ్చర్య కార్యాలు ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయం, భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడు పట్టణాలు. భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడు పట్టణాలు. దేవుడు ప్రతి పట్టణాన్ని ఆసక్తి కలిగి భాగ్యము చేత నింపాలని కోరుతున్నాడట. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతారు. నా సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నీకు ఇస్తాను. పట్టణాన్ని భాగ్యంతో నింపేవాడు చెప్తున్నాడు, నా సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నీకు ఇస్తాను. చూడండి, ఎక్కడెక్కడ నుండో వచ్చారు మీరంతా. అందరు టౌన్లో వాళ్ళే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చారు. దేవుడు మీ విషయంలో ఆసక్తి కలిగి మీరు నివసిస్తున్న చోటు, మీ కుటుంబాలలో దేవుని సన్నిధిలో భాగ్యవంతులుగా మార్చటానికి నా సన్నిధిని నిలిచే భాగ్యాన్ని నేను నీకు ఇస్తాను అంటాడు. దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని పొందుకోవాలి. ఆయన సన్నిధిలో నిలవబడితే ఆయన గొప్ప కార్యం చేయటం ప్రారంభిస్తారు. దైవజనులు ఆత్మీయ తండ్రి యేసని గారు ఉంటున్న దినాలలో వారికి ఒక ఆమె వచ్చి చెప్పిందంట, అయ్యా ప్రార్థనా మందిరానికి నేను వస్తామంటే మా ఇంటి ఆయన ఒప్పుకోవట్లే. నాకేమో దేవుని మీద ఆసక్తి, ప్రభు సన్నిధిని విడిచిపెడితే 1000 దినాల ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటానని భయం. ఆయనేమో ప్రార్థనకు రానివ్వట్లేదు. నన్ను ఏం చేయమంటారు అని అడిగిందట. రావద్దు, ప్రార్థనకు మానేయమన్నాడట. ప్రార్థనకు రావాల్సిన అవసరం లేదు, మానే. అయ్యా నువ్వు విన్నది కరెక్టే, నేను చెప్పింది కరెక్టే, ప్రార్థనకు రాకుండా మానేయమన్నాడట. ప్రార్థనకు రాకపోతే ఎందుకు రాలేదని అడుగుతారు పాస్టర్లు. నువ్వు రావద్దు అంటున్నావు ఏంటి అని అంటే, నువ్వు రావద్దు, ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకో. ఆమె ప్రతి ఆదివారం రాకుండా మా ఇంట్లోనే ఉండి యేసన్న గారు చెప్పినట్టుగానే ప్రార్థన చేసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నట్టు. ప్రతి వారం ఇంట్లో గొడవేసుకొని వాళ్ళ ఇంటి ఆయనతో ప్రార్థనకి వెళ్ళాలని చెప్పి కానుక వేసుకోవడానికి కానుకకి ఛార్జీకి అన్నిటికీ తీసుకొని ప్రతి వారం గొడవపడి సన్నిధికి వస్తుంది. 3 వారాల నుండి చూస్తుంటే ప్రార్థనకి వెళ్ళట్లేదు. ఏమిటి ప్రార్థనకి వెళ్ళట్లేదు? ప్రతి వారం గొడవ పడేది ప్రార్థనకి వెళ్ళాలని. ఏమైంది, ఎందుకు వెళ్ళట్లేదు అని ఆలోచిస్తూ ఉన్నాడట. అడిగాడు, ఏంటి ప్రార్థనకి వెళ్ళట్లేదు? ప్రతి వారం గొడవ పడేదాను కదా ప్రార్థనకి వెళ్ళాలని. 3 వారాల నుండి చూస్తున్నాను ప్రార్థనకి వెళ్ళట్లేదు, ఎందుకు వెళ్ళట్లేదు? యేసన్న గారు రావద్దని చెప్పాడు నన్ను ప్రార్థనకు అని చెప్పిందంటే. యేసన్న గారు నన్ను ప్రార్థనకు రావద్దని చెప్పాడు. రావద్దని చెప్పడానికి ఆయన ఎవరు అన్నాడంట. రావద్దని చెప్పడానికి ఆయన ఎవరు? మందిరం మందే, మన ఊర్లో ఉన్న మన మందిరానికి రావద్దని చెప్పడానికి ఆయన ఎవరు? రెడీ అవ్వు, నేను తీసుకెళ్తా ప్రార్థనకు అన్నాడట. 4వ వారం భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ప్రార్థనలో కూర్చున్నారట. వాక్యాన్ని విని
ప్రార్థన చేయించుకోవడానికి తీసుకొచ్చి, అయ్యా మా ఇంటాయనయ్యా ప్రార్థన చేయండి అని చేయించుకుందట. ఏమిటి సంగతి అంటే, మీరు చెప్పినట్టు నేను విని ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటున్నాను. నేను గొడవ పడినంత కాలం ఆయన సన్నిధికి రాలా. 3 వారాలుగా నేను ఇంట్లో ఉండి మీ మాటను విని ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు ఆయన మనసును మార్చాడు, ఆయన జీవితాన్ని మార్చాడు. ఇప్పుడు ప్రార్థన మందిరానికి ఆయన నన్ను తీసుకొస్తున్నాడు. చూడండి ప్రియ దేవుని ప్రజలారా, కొన్ని సంవత్సరాలు ఒంటరిగా ప్రయాణం చేసింది ఆత్మయాత్రలో. ఇప్పుడు సంపూర్తిగా మార్పు చెంది కుటుంబం అంతా దేవుని సన్నిధికి వస్తే ఆ కుటుంబంలో ఉన్న సంతోషం ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. అందుకే అంటాడు, సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నేను నీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం. నా సన్నిధిలో నేను నిలబడాలి. సమస్య వచ్చిందా, సన్నిధికి వచ్చి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. కష్టం వచ్చిందా, దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించినప్పుడు ప్రార్థన గొప్ప ప్రతిఫలాన్ని కలుగు చేయటం ప్రారంభిస్తుంది. ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని కలుగు చేస్తాడట. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 11వ వాక్యంలో, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 11వ వాక్యంలో, నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. దేవుడు విలువైనటువంటి భాగ్యాన్ని మనకిస్తాడట. విలువైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు కనుపరచటం ప్రారంభిస్తాడట. జనుల భాగ్యము నీ యొద్దకు తేబడినట్లు దేవుడు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తున్నాడు. ఈ తీసుకొని వచ్చేటటువంటి ఆశీర్వాదం మనం స్వతంత్రించుకోవాలి అని అంటే నీ హృదయపు తలుపులు తెరిచిపెట్టాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదం తిన్నగా లోనికి ప్రవేశిస్తుంది. హృదయపు తలుపు తెరవకుండా, దేవుని కృపను పొందుకోకుండా, దేవుని ప్రసన్నతను అనుభవించకుండా, దేవుని దీవెన నాకు రావట్లేదని నువ్వు బాధపడటంలో ఏ ప్రయోజనం ఉండదు. ఆశీర్వాదం నీ ఇంట్లోనికి రావాలంటే హృదయపు తలుపులు తెరిచి పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగే ప్రార్థన చెప్తా ఉంటే ఒకసారి ఒక ఆమె, పాస్టర్ గారు తలుపులు తెరిచిపెట్టమన్న రాత్రి మగళ్ళు తీసే పెట్టుంటున్నాను, ఆశీర్వాదం నా ఇంట్లోకి రాదు ఎందుకని? రాత్రి మగళ్ళు తలుపు తెరిచి పెడుతున్నాను, ఇంట్లోకి ఆశీర్వాదం రావట్లేదు అని అంటది. ఎంతమంది పాస్టర్లు వస్తుంటే వాళ్ళ దగ్గర అంతా ప్రార్థన చేయించుకుంటున్నాను, కానీ ఆశీర్వాదం రావట్లేదు ఏంటి? మీ ప్రార్థనలో పవర్ లేదనుకుంటా పాస్టర్ గారు అనింది. నా ప్రార్థనలో పవర్ లేకపోవటం కాదమ్మా, అసలు నీ హృదయం తెరవబడిందా? దేవుడు ఆసక్తిగా ఆశీర్వాదాన్ని నీకు కనుపరచాలనుకుంటున్నప్పుడు నీవు తెరవవలసిన హృదయాన్ని తెరవకుండా ఇంటి తలుపులు తెరిచి ప్రయోజనం ఏముంది? ఆమె ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా చెప్పేది, ఈ వీధిలో 20 మంది వస్తారు మన ప్రార్థనకి, ఆశీర్వాదం ఏ ఇంటికి పోయినా నేను ఒప్పుకోననేది. ఎవరింటికి ఆశీర్వాదం పోకూడదు, నా ఇంటికి డైరెక్ట్గా రావాలి అని. ఎంత ప్రార్థన చేసినా ఆ 20 మంది ఇళ్ళకి ఆశీర్వాదం పోతుంది, కానీ ఈ ఇంటికి రాట్లా. ఆశీర్వాదం రాట్లా. పాములు ఉన్నాయే, పాములు రోజు ఇంట్లోకి వచ్చి వెళ్తూ ఉన్నాయట. తలుపులు తెరిచి పెడితే పాములు రాక, కుక్కలు రాక ఏం చేస్తాయి? తెరవాల్సిన తలుపు తెరవట్లేదు, ఇంటి తలుపులు తెరిచి ప్రయోజనం ఏముంది? దేవుని భాగ్యం మన జీవితానికి కలగాలి అంటే
తెరవవలసిన హృదయపు తలుపు తెరిస్తేనే. నేను ప్రభు దగ్గర అడిగాను, ఆమె చాలా కాలం నుండి అడుగుతుంది, ప్రభు ఆశీర్వాదం నా ఇంటికి రావాలని. మరి ఎందుకని ఆమెను ఆశీర్వదించట్లేదు? మిగతా వాళ్ళందరూ దీవించబడుతున్నారు. స్వార్థం కొరకు అడిగినా, ఏ విధం చేత అడిగినా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తారని వాక్యం ఉంది కదా. మరి ఎందుకు ఆమె జీవితం తృప్తిపరచబడట్లేదు? ఎందుకు ఆమె విషయంలో ఆసక్తి చూపట్లేదనంటే ప్రభు అంటాడు, ముందు ఆమె నా దగ్గరకు రమ్మను, ప్రార్థనకు రమ్మను. సంవత్సరంలో 3 సార్లే వస్తుంది ప్రార్థనకు ఆమె. 3 సార్లే, 3 పండుగలు ఉన్నలా, క్రిస్మస్ పండగకి, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి వస్తుంది. క్రిస్మస్ పండుగ రోజేమో యేసు ప్రభుని ఉయ్యాళ్ళు వేసి ఊపడానికి వస్తుంది. గుడ్ ఫ్రైడేకి సిలువ వేయడానికి వస్తుంది. ఈస్టర్ పండుగ రోజు సమాధిలోని లేపడానికి వస్తుంది. 3 సార్లు వస్తుంది. ఇక పొరపాటున కనబడదు. ఇక ఇంటికి వెళ్తే నమ్మకంగా దశంభాగం వేస్తుంది. నమ్మకంగా దశంభాగం వేస్తుంది. ఏ పాస్టర్ వచ్చినా అందరికి ఇస్తుంది. నమ్మకంగా దశంభాగం పెట్టిస్తుంది. కవర్లో పెట్టిస్తుంది రహస్యంగా. 2 రూపాయలు ఉంటుంది అంతే లోపల కాగితం. 2 రూపాయలు, అందరికి 2 రూపాయలు. ప్రతి పాస్టర్కి 2 రూపాయలే. వాళ్ళు 100 రూపాయలు ఖర్చు పెట్టుకెళ్ళినా 2 రూపాయలే. దేవుడు అంటాడు, ఆమెని నాకు హృదయాన్ని అప్పగించమను. సన్నిధికి రాకుండా దేవుని దివ్యమైన ఆశీర్వాదం తన జీవితంలోకి రానివ్వకుండా ఆమె ఒక ఆటంకంగా ఉంది గనుక ఆమె జీవితంలో తెరవవలసిన హృదయాన్ని తెరవకుండా ఇంటి తలుపులు తెరిచిపెట్టినా ప్రయోజనం లేదు. దేవుని సన్నిధిలో నుండి జయోత్సాహముతో దేవుని ఆశీర్వాదాన్ని మన ఇంట్లో ప్రవేశించేటట్లు హృదయాన్ని తెరవాలి. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుతారు. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. షేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానాన్ని గురించి వచిస్తూ ఉంది. నీ జనులు భాగ్యవంతులు అంటది. ఎందుకంటే దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని ప్రజలు వింటున్నారు. ఈ రోజున నీ జ్ఞాన సంభాషణను ప్రజలు వినాలి. నిన్ను చూస్తే ఆమె దూరం పారిపోయేవాళ్ళుగా ఉండకూడదు. ఫలానా వాళ్ళ నోటి మాట, ఫలానా వాళ్ళు పలికేటటువంటి పలుకు అది మాకు భాగ్యాన్ని కలుగు చేస్తుంది అని. ప్రియ దేవుని ప్రజలారా, నీ జనులు భాగ్యవంతులు అంటారు. అంతేకాదు, నీ జ్ఞాన సంభాషణ వినేవాళ్ళు ఎంతో భాగ్యవంతులు. మీరు ఎంత భాగ్యవంతులో నేను చెప్తానేనండి. 8 గంటలకు ఆరాధనకు వచ్చి 11 గంటల దాకా కూర్చొని వాక్యం వినగలుగుతున్నారు అని అంటే ఎంత భాగ్యం ఇది. అవునా కదా? ఏం చెప్పరంటే అవునా కదా? ఎంత భాగ్యవంతులంటే మీ ఓపికకి, మీకు ఇచ్చిన ఓపికకి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంతమంది భాగ్యవంతుల్ని సంఘ సహవాసానికి దేవుడు ఇచ్చిన దానికి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మనకు సంఘాలు లేకనా మనం ఉంటున్న ప్రాంతాల్లో బోల్డని సంఘాలు ఉన్నాయి. అన్నిటిని దాటుకొని ఎందుకు వస్తున్నాము అని అంటే, దేవుడు నాకు ఇచ్చిన ఈ విలువైన భాగ్యం
ఆసక్తికరమైన కార్యాలు ప్రభు నా జీవితంలో చేస్తున్నాడు కనుక నేను ఆ విలువైన భాగ్యాన్ని స్వతంత్రించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొన్ని చోట్లకు మనం ఆరాధనలకు వెళితే కుటుంబాలుగా కూర్చుంటారు అందరూ. ఇక్కడికి వస్తే మగవాళ్ళు అటు ఆడవాళ్ళు ఇటు కూర్చుంటారు. కుటుంబాలుగా కూర్చోరు, ఎవరికి వాళ్ళుగా అట్లా కూర్చొని ఆరాధనలో పాలు పొందుతారు. సహజమైనంత వరకు కింద కూర్చొనే దేవుని వాక్యాన్ని వింటుంటారు. దేవుని సన్నిధిలో ప్రభువు మీకు ఇచ్చినటువంటి ఆసక్తి, ప్రభువు ఇచ్చినటువంటి ధన్యత, కూర్చొని దేవుని వాక్యం వినాలంటే చాలా కష్టం. అది నిలబడుకొని చెప్పడం ఈజీయే, ఎంతసేపు అయినా నిలబడుకొని చెప్పచ్చు. కింద కూర్చున్న వాళ్ళ బాధలు మామూలుగా ఉండవు. ఆమె ప్రతి ఒక్కరిని గమనిస్తుందట. వాళ్ళు కూర్చున్న విధానం ఎలా ఉంది, వాళ్ళు చేసేటువంటి పరిచర్య ఎలా ఉంది, దేవుని కొరకు ఏ విధంగా జీవిస్తున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ప్రతి సందర్భాన్ని క్షుణ్ణంగా గుర్తుపట్టి నడిపించబడుతుంది. స్తుతిస్తున్నంట ప్రభువుని. మిమ్మల్ని బట్టి, మీరు చేసే భక్తిని బట్టి మీ బంధువులు ప్రభువుని స్తుతించాలి. మీరు చేస్తున్న భక్తిని బట్టి మీ వీధిలో ఉంటున్నటువంటి ప్రజలు మిమ్మల్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. మీ క్రియలను బట్టి, మీ విధానాలను బట్టి ప్రజలు మిమ్మల్ని చూచినప్పుడు పరలోకమందున దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించి మహిమపరచాలి. ప్రతి నోరు చెప్పాలి, వీరు భాగ్యవంతులు, క్రీస్తును ఆరాధిస్తున్న భాగ్యవంతులు, ప్రభు కొరకు జీవిస్తున్న భాగ్యవంతులని దేవుని భాగ్యాన్ని గురించి స్మరించే వ్యక్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒక భాగ్యాన్ని స్వతంత్రించుకొని దేవుని కొరకు ఒక విలువైనటువంటి సాక్షిగా జీవించే ధన్యతను పొందాలి. నేను ఎప్పుడు ప్రభువుని స్తుతిస్తూ ఉంటాను. ఎందుకనంటే దేవుడు ఈ సంస్థలో, హోసన్నా మినిస్ట్రీలో ఒక సేవకుడుగా నన్ను తీర్చిదిద్దిన విధానాన్ని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉంటాను. చిన్నప్పటి నుండి మేము వెళ్ళిన సంఘపు పరిచర్య విధానాలు వేరు. చిన్నప్పటి నుండి వెళ్ళిందంతా ప్రార్థనలకు వెళ్ళిందంతా పెంతెకోస్తు మిషన్ సంఘానికి వెళ్ళాం. ఒక వయసు వచ్చినంత వరకు కూడా వెళ్ళింది అక్కడికే. కానీ దేవుడు పరిచర్య కొరకు పిలిచింది హోసన్నా మినిస్ట్రీలోకి. దేవుని పరిచర్యలో జీవించగలిగేటువంటి భాగ్యాన్ని ప్రభువు ఇచ్చాడు. నేను ఎప్పుడు ప్రభువుని స్తుతించేటప్పుడు ప్రతిరోజు కూడా, దేవా, ఇంత గొప్ప సంస్థలో నన్ను సేవకుడిగా నిలవబెట్టినందుకు స్తోత్రం అని ప్రభువుని స్తుతిస్తాను. ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు మనకిచ్చిన ఈ పరిచర్య విధానం, ఈ పరిచర్యలో బోల్డన్ని పరిచర్యలు, రకరకాలైన పరిచర్యలను అన్నీ కూడా ప్రతి ఆత్మీయునికి, విశ్వాసికి, సేవకునికి ప్రయోజనకరమైనటువంటి విధానాలే. ఇది చూపించగా 28 సంవత్సరాలుగా హోసన్నా మినిస్ట్రీలో పరిచర్య చేస్తూ ఉన్నాను. ప్రభు ఇంట్లో అడుగుపెట్టిన ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దేవుడు ఎన్నడూ విడిచిపెట్టకుండా వెళ్ళిన ప్రతి స్థలంలో, చేరిన ప్రతి స్థలంలో కూడా దేవుని కొరకు శ్రమపడేటటువంటి అనుభవాన్ని కలుగు చేశారు. అందుకే ప్రభు నామాన్ని స్మరించగలుగుతున్నా. దేవుడు మనకిచ్చిన ఈ విలువైన భాగ్యాన్ని మనం స్వతంత్రించుకొని దేవుని నామాన్ని గణపరచాలి. నిన్ను చూచిన వాళ్ళు ప్రభు నామస్మరణ చేసేటట్లుగా ఉండాలి. ప్రార్థనా మందిరానికి ఒక ఆమె వచ్చిందట. ఆ ఫ్యామిలీ కూర్చొని దేవుని సన్నిధిలో ఆత్మలో ఆనందిస్తూ, ఓ స్తోత్రం, హల్లెలూయా, రిబాల షబాల కరబాలక్క, నేను
దేవుని ఆత్మలో ఆనందిస్తా దేవుని సన్నిధిలో కూర్చోను. ఇక ఒక అరగంటలో ఆరాధన స్టార్ట్ అవుతుంది. పాస్టర్ గారు కూడా కూర్చొని ఉన్నాడు. అరగంట ముందు ఆయన వచ్చి ప్రార్థనలో కూర్చొని ఉన్నాడు. ప్రభు చెప్తున్నాడట, ఆమె ఆత్మలో ఆనందిస్తుంది, వెళ్ళి ఆత్మలో ఆనందించాను. ఆపు. చూస్తే ఆమె సంఘానికి చాలా ప్రాముఖ్యురాలు. ఎక్కువ కానుకలు కూడా ఎక్కువ ఇస్తుంది ఆమె. ఈమె ఆత్మలో ఆనందిస్తా దేవుని సన్నిధిలో భాషలు మాట్లాడుతూ ఉంటే ప్రభు అంటున్నాడు పాస్టర్ గారితో, నువ్వు వెళ్ళావు నాపో. వేషధారణలో ఆమె ఉంది. అయ్యా ప్రభువా, సంఘానికి ఎక్కువగా కానుకలు సపోర్ట్ చేసేది ఆమె. ఇప్పుడు నేను వెళ్ళి ఆమెను ఎట్లా ఆపమంటావు అని అంటే, నువ్వు వెళ్ళి ఆపు అన్నాడు. వెళ్ళి అమ్మా ఆపు, ఆత్మలో నింపబడింది చాలు, ఆపు. అయ్యా పాస్టర్ గారు ఏంటి అట్లా అంటున్నారు? ఆపు, ప్రార్థన ఆపు. కారణం ఏంటంటే ఇంటి దగ్గర నుండి బయలుదేరి వచ్చేటప్పుడు ఇళ్ళన్నాక సరిహద్దులు ఉంటాయిగా, ఇళ్ళన్నాక చెట్లు ఉంటాయిగా. అప్పుడప్పుడు ఆ ఇంట్లో కోడి ఈ ఇంట్లోకి దూకటం, ఈ ఇంట్లో కోడి ఆ ఇంట్లోకి దూకటం జరుగుతూ ఉంటాయిగా. ఈమె ప్రార్థనకు తెల్లని వస్త్రాలు వేసుకుని బయటకు వచ్చేసరికి టెంకాయ చెట్లో టెంకాయ మట్ట ఒకటి పడిందట, కింద డబాను పడిందట. పట్టం గోడ ఈ చివర ఉండి ఆ చివరి దాకా పడిపోయిందట. బైబుల్ అక్కడ పెట్టి ఆ ఇంటి పక్కన భయంకరమైన బూతులు. అంతటితో చాలక ప్రార్థనకు టైం అయిపోయింది, ఇప్పుడు వెళ్తున్నా, మరలా వచ్చి నీ అంతు తేల్చుకుంటానని చెప్పి వచ్చి మరలా ఇక్కడికి వచ్చి ఓ లా బాబా 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 షా బాబా బాబా అని ఆత్మలో ఆనందిస్తా. దేవుడు అంటున్నాడు, వేషధారి నువ్వు. ఇంటికాడేం గొడవలు ఆడి వచ్చి గందరగోళం చేసుకుని వచ్చి తగాదాలు పెట్టుకొని వచ్చి ఇక్కడ దైవ సేవకుని ఎందుకు మోసం చేస్తున్నావు? నీ జీవితం భాగ్యముగా మార్చబడాలి అని అంటే నీ విషయం దేవుడు అధిక ఆసక్తి కలిగి క్రియ జరిగించాలంటే దేవుని దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థించాలి. ప్రియ దేవుని ప్రజలారా, ఈరోజున అనేక మంది సన్నిధిలో ఉంటున్నారు, కానీ దేవుడు ఇచ్చేటటువంటి భాగ్యాన్ని పొందలేకపోతున్నారు. నీ విషయంలో దేవుడు అధిక ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుని నీ నామాన్ని సిగ్గుపరచక దేవుని కొరకు ఒక సాక్షి జీవితాన్ని జీవించేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుతారు. నా ప్రియ సహోదరులారా ఆలకించండి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉంచుటకు. దేవుడు మీ విషయమై ఆసక్తిని ఎందుకు చూపుతున్నాడంటే విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉంచుటకు. దేవుని ఎదుట ఈ విశ్వాస బాటలో మీరు భాగ్యవంతులు కావాలి. ఎక్కడ కూడా అవిశ్వాసపు జాడకు చోటివ్వకూడదు. విశ్వాసముతో దేవుని దగ్గర ప్రార్థిస్తే పిల్లల వివాహాల విషయాల, ఉద్యోగాల విషయమా, ఆస్తిపాస్తుల విషయాల, సరిహద్దుల విషయాల, వ్యాపారమైన, వ్యవసాయమైన, పిల్లల చదువుల విషయమా, ఏ విషయములో మన జీవితంలో కార్యాలు సఫలం కావట్లేదో
విశ్వాస వీరులుగా దేవుని సన్నిధిలో చేరి మనం ప్రార్థన చేయటం ప్రారంభిస్తే నీ విశ్వాస సహితమైన ప్రార్థనను బట్టి దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేయటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేసినంతసేపు ప్రార్థన చేసి దేవుడు ఏం చేస్తాడులే కార్యాలని వెళ్ళకూడదు. దేవుని దగ్గర పరిపూర్ణమైన విశ్వాసముతో నీవు నిలబడి ప్రార్థన చేస్తే మీ విషయమై అధిక ఆసక్తి కలిగిన దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాన్ని ప్రారంభించి మిమ్మల్ని భాగ్యవంతులుగా చేస్తాడు. మన జీవితంలో ఒక అద్భుతం జరగాలి. ఆయన భాగ్యవంతుడు అవడానికి చిన్న ఆలోచన ఇచ్చాడట. ఏమిటా ఆలోచన అంటే, భాగ్యలక్ష్మి లాటరీ టికెట్ కొనమని ఆలోచన ఇచ్చాడట. నువ్వు భాగ్యవంతుడు అయిపోతావు లాటరీ టికెట్ కొంటే. ఇంట్లో అందరి పేరిట లాటరీ టికెట్ కొని పాస్టర్ గారి పేరిట కూడా ఒకటి కొనుక్కున్నాడట. మనకు తగలకపోయినా పాస్టర్ గారి పేరునైనా తగలకపోతుందా అని అన్ని బైబిల్లో పెట్టి తీసుకొచ్చి ప్రార్థన చేయమంటున్నాడు. బైబిల్కి గట్టిగా ప్రార్థన చేయండి బైబిల్కని. బైబిల్కి జ్వరం వచ్చిందా తలనొప్పి వచ్చిందంటే కాదండి ప్రార్థన చేయండి అని. ఇట్లాగే నాకు అశ్వరావుపేటలో ఒక ఆమె పోలీస్ ఆయన భార్య పెద్ద ప్లేట్లో పోలీస్ ఆయన టోపీ పెట్టుకొని తీసుకొచ్చింది నా దగ్గరికి. టోపీకి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని. ఈ టోపీకి ప్రార్థన ఏంటమ్మా? అయ్యా మా ఆయన పోలీసుడు, నీ నీకు తెలియదేం కాదు. పాస్టర్లు కనబడితే పళ్ళు పొట కొరుకుతాడు, నీకు తెలియదేం కాదు. ఈ టోపీకి ప్రార్థన చేసి ఇచ్చావంటే ఆయన మీ దగ్గర ప్రార్థన చేయించుకోడు కనుక టోపీ పెట్టుకో, కానీ ఈ ఆశీర్వాదం తల్లోకి దిగిద్ది. ఆమె విశ్వాసం అదే, ఆమె విశ్వాసం అదే. ప్రార్థన చేసిస్తే టోపీ ఆమె తీసుకెళ్ళి అక్కడ తగిలిచ్చేసింది కాముగా. ఆమె ఆయన తల మీద పెట్టుకొని డ్యూటీకి వెళ్ళాడు. 10 రోజుల తర్వాత ఆ ఊర్లో ప్రార్థన మందిరం ఓపెనింగ్ చేస్తుంటే అక్కడ ఉన్నాడు ఈయన కాదని ఆలోచన చూశాను. ఎందుకంటే ఒకసారి వాళ్ళ ఇంట్లోకి వెళితే వచ్చేస్తే ఆయన వస్తే చేసేది ఏంటంటే దొడ్డిదారు నుండి బయటికి వెళ్ళేవాళ్ళం. అలాంటి భయంకరమైన క్రూరుడు ప్రార్థనా మందిరాన్ని ఓపెనింగ్కి వచ్చాడు. తిన్నగా యేసన్న గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. ఆమె విశ్వాసం ఏంటంటే టోపీకి ప్రార్థన చేస్తే తల మీద పెట్టుకుంటే ఆయన జీవితం బాగుపడుతుందని. అట్లాగే బాగుపడింది ఆయన జీవితం. నాకు అది గుర్తొచ్చింది, బైబిల్కి ప్రార్థన. మొత్తం మీద ఏం చేశాడు తెలుసా? ఈ టికెట్లు ఎక్కడన్నా పెడితే పోతాయేమోనని అన్నిటికీ అన్నం మెతుకులేసి బాగా రాసి అన్ని తలుపుకి వరుసగా అంటించి పెట్టాడు, గట్టిగా అంటించి పెట్టాడు, పోతాయేమోనని. మొత్తం మీద లాటరీ తగిలింది. టికెట్ తెమ్మన్నారు. ఇప్పుడు చేస్తుంటే రావట్లా. అన్నం మెతుకులేసి బాగా అంటించాడు కదా, అది రావట్ల. ఒక పక్కన అది చిరిగిపోతుంది. ఏం చేయాలో అర్థం కాక తలుపుని ఎత్తుకొని బయలుదేరాడు. ఏం చేస్తాను, తలుపు ఎత్తుకొని బయలుదేరాడు. డబ్బులు వస్తాయని అక్కడికి వెళితే 3 లక్షలు తగిలే ఈయనకి లాటరీ. 10 రూపాయలు పెట్టుకుంటే 3 లక్షలు తగిలే. బా, స్టార్ తిరిగిపోయింది, స్తోత్రం హల్లెలూయా అనుకున్నాడు. 3 లక్షలు చేతిలో పెడితే తీసుకున్నాడు, చూస్తున్నాడు. ఈ మొఖానికి ఎప్పుడు 10,000 కట్ట చూసింది తెలియదు. 3 లక్షలు ఒకసారి చూసేసరికి అట్లాగే చూస్తున్నాడు. రేయ్
3 లక్షలు వచ్చాక ఏం చేస్తావనంటే ఏం మాట్లాడట్లా. ఒరే 3 లక్షలు వచ్చారా ఏం చేస్తావు? ఏం మాట్లాడట్లేదు. ఏంటి ఇది మాట్లాడట్లేదు? నెడితే కింద కుప్పలాగా పడిపోయాడు. కారణం ఏంటంటే 3 లక్షలు తగిలే, కానీ ఎప్పుడు చూడనోడు కదా 3 లక్షలు ఒకసారి చూసేసరికి అన్నాడు, పోయింది. ఇప్పుడు చెప్పండి, 3 లక్షల విలువ గొప్పదా, మనిషి విలువ గొప్పదా? చెప్పండి. ఈ 3 లక్షలు ఉంటే వాళ్ళు ఏమైనా చేసుకోగలుగుతారు? ఇంట్లో వాళ్ళు, ఇంటికి యజమాని లేకపోతే ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. సాతానుగాడు ఇలాంటి కార్యాలన్నీ చేస్తూ ఉంటాడు, తప్పుడు త్రోవలకు లాక్కెళ్తూ ఉంటాడు. మనల్ని విశ్వాసమందు నిలకడగా లేకుండా లోక సంబంధమైన క్రియల వైపు మనల్ని చూపించి ఎరవేసి అక్కడికి లాక్కెళ్తాడు. క్రీస్తు మీద మనం ఆధారపడితే, ప్రభు మనకిస్తే జీవిత దినములన్నిట ప్రభు నామ సంకీర్తన చేసుకుని ఆనందించగలుగుతాం. ఇట్లా అడ్డదారిలో దొడ్డుదారిలో వెళ్తే పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీకు నిలకడ ఉండవలసింది ఎక్కడంటే విశ్వాసం మీద. దేవుడు నా జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడని ఒక విశ్వాసం. విశ్వాసమందు నీవు వేరుపారి, దేవుడు నీ విషయం ఎందుకు అధిక ఆసక్తి కలిగి ఉన్నాడంటే విశ్వాసంలో నీవు వేరుపారి స్థిరపరచబడాలని, వాక్యములో నీవు వేరుపారి స్థిరపరచబడాలని, ప్రార్థనలో వేరుపారి స్థిరపరచబడాలని, పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహపు అనుభవాలలో వేరుపారి స్థిరపరచబడి నడిపించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ఆయన నిన్ను భాగ్యముతో నింపటానికి విశ్వాసంలో స్థిరపరచాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ అవిశ్వాసంతో ఇది జరగదు, ఇది సాధ్యమవుతుందా, ఇలాంటి కార్యాలు ప్రభువు చేస్తాడా అనే అవిశ్వాసం ఉంటే నీ తీర్మానాన్ని మార్చుకొని, దేవుడు నా కొరకు కార్యాలు చేయకుండా ఎవరి కొరకు చేస్తాడు, నా పక్షంగా మేలు చేయకుండా ఎవరి కొరకు మేలు చేస్తాడని దేవుని వాక్యము యందు విశ్వాసము గలవారమై ప్రార్థన చేసుకుంటే ఎంతటి కఠినమైన కార్యాన్నైనా, జరగదు అనుకున్న కార్యాన్నైనా, ఆసక్తికరమైనటువంటి కార్యాలు జరిగించటానికి సర్వశక్తుడగు దేవుడు నిన్ను విశ్వాసంలో పరిపూర్ణంగా స్థిరపరచునుగాక. నీ కార్యాన్ని సఫలీకృతం జరిగించునుగాక. ఆసక్తికరమైన కార్యాలు ప్రభు జరిగించునుగాక. జీవితంలో అధికమైనటువంటి మేలులతో ఆయన నడిపించడానికి సమర్థుడు. ఇంకొక వచనాన్ని చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వాక్యం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఇతడు భాగ్యవంతుడుగా కారటానికి దేవుడు ఆసక్తికరమైన విషయాలు కనపరుస్తున్నాడు. 28 చదువుతారు. ఇశ్రాయేలు నిర్భయముగా నివసిస్తాడు, యాకోబు ఓట ప్రత్యేకించబడును, ధాన్య ద్రాక్షారసము కలిగిన దేశములో ఉంటాడు. చాలు. ఇక్కడ చదివిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు ఇశ్రాయేలు భాగ్యవంతుడిగా మార్చబడటానికి ఇతడు నిర్భయముగా నివసిస్తాడు, ధైర్యంగా ఉంటాడు. ఆసక్తిగా మీ జీవితంలో కార్యాలు చేసేవాడు మీ వ్యక్తిగత జీవితానికి ఆయన ధైర్యాన్ని కలుగు చేయాలని కోరుకుంటున్నాడు. ఏ విషయానికి కంగారు పడకండి.
ప్రతి విషయంలో దేవుడు మన పక్షంగా ఉండి అద్భుతం చేస్తాడు. ఏ విషయానికి కలత చెందాల్సిన అవసరం లేదు. నిర్భయముగా ధైర్యంగా నివసించేటట్లు యాకోబు ఊట ప్రత్యేకించుకున్న ఊట ఆశీర్వాదం ప్రత్యేకమైన ఆశీర్వాదంగా ఉండాలి. మీ కుటుంబాలలో అన్నదమ్ముళ్ళు అక్క చెల్లులు ఉన్నారు, సంఘములో అనేక మంది ఆత్మీయులు ఉన్నారు. వారి కంటే నీ ఊట నీ ఆశీర్వాదం ప్రత్యేకంగా ఉండాలి. దేవుని దగ్గర మనం కోరుకోవటం తప్పేం కాదు. వాళ్ళకంటే వీళ్ళకంటే ఊట ప్రత్యేకంగా ఉండాలి. నేను ఆశీర్వాదంలో ఒక ప్రత్యేకంగా ఉండాలి. నీవు దేవుని దగ్గర కోరుకుంటే దేవుడు ప్రత్యేక ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆసక్తిగా దేవుని దగ్గర మనం కోరుకోవాలి. ప్రభు దగ్గర కోరుకుంటే ఆయన ఆసక్తికరమైనటువంటి విషయాల్ని కనుపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటమ్మా అక్కడ మాటలు? ఏంటి మాటలు? వాక్యం వినండా? వాక్యం వినండి. వాక్యం వినడానికి కదా వచ్చింది. వాక్యాన్ని వినండి. సెల్ ఫోన్లో చూసుకుంటూ ఉండబాకండి, వాక్యం వినండి. దేవుడు మీ జీవితంలో ఆసక్తికరమైన కార్యాన్ని కనపరచటానికి మన జీవితంలో ఓట ప్రత్యేకించబడినట్లు ధాన్యము ద్రాక్షారసము కలిగిన దేశములో ధాన్యము యేసయ్య శరీరానికి సాదృశ్యంగా ఉంది, ద్రాక్షారసము యేసయ్య రక్తానికి సాదృశ్యంగా ఉంది. మన జీవితంలో ధాన్య ద్రాక్షారసము కలిగిన దేశంలో యేసుక్రీస్తు శరీరాన్ని యేసుక్రీస్తు రక్తాన్ని భుజించి పానము చేయగలిగే వ్యక్తులుగా ఉండాలి. చాలామంది బాప్తిసాలు తీసుకున్నారు కానీ బల్లారాధనలో పాలు పొందట్ల. ఒకవేళ చనిపోతే పరలోక రాజ్యానికి బోరీళ్ళు. నువ్వు బాప్తిసం పొందినంత మాత్రాన బల్లారాధనలో పాలు పొందకపోతే పరలోక రాజ్య ప్రవేశం ఉండదు. రక్తమాంసాలలో నీవు పాలు పొందకపోతే నాతో నీకు పాలు లేదంటాడు. నీవు దేవునితో పాలిభాగస్తులుగా ఉండాలి అని అంటే రక్తమాంసాలలో నీవు పాలు పొందాలి. చాలామంది బాప్తిసాలు పొందారు కానీ బల్లారాధనలో పాలు పొందరు. ఎందుకు పాలు పొందరో అర్థం కాదు. నీవు పరలోక రాజ్యానికి వెళ్ళి చేర్చబడాలి అని అంటే రక్తమాంసాలకి నువ్వు యోగ్యుడిగా ఉండాలి. కొందరికి మార్పు ఉండదు, తింటారు, తాగుతారు, అలాగే వచ్చి బల్లారాధనలో పాలు పొందుతుంటారు. దాని ద్వారా కూడా ఆశీర్వాదం ఉండదండి. ఒక శుద్ధ మనసు లేకుండా రక్తమాంసాలలో పాలు పొందితే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంలో ఆశీర్వాదం కలగదు. ఇక్కడ దగ్గర్దత్తి అనే ఒక ఊరుంది. ఆ ఊర్లో ఇంచుమించు 20 మంది మందిరానికి వచ్చేవాళ్ళు. దేవునికి విరోధంగా ఉండటం మాత్రమే కాకుండా రక్తమాంసాల్లో కూడా పాలు పొందుతున్నారు. ఎన్ని హెచ్చరికలు వినబడిన ఎవ్వరూ మార్పు చెందట్లా. ఒకరోజు నా ఊరిలో వాళ్ళంతా వీళ్ళను బట్టి ఆ ఊరంతా కూడా కరోనా వైరస్ కంటే భయంకరమైన వైరస్ ఆ ఊర్లోకి వచ్చింది. అందరూ మంచం పట్టున్నారు. ఏమిటని ఆ ప్రాంతానికి వెళితే దేవుడు చెప్తున్నాడు, ఎన్నిసార్లు వీళ్ళని హెచ్చరిక చేసినా వీళ్ళు లోబడట్లేదు. మార్పు లేకుండానే బల్లారాధనలో పాలు పొందుతున్నారు. జీవితంలో మార్పు లేకుండా పాలు పొందుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు విధేయత కలిగి జీవించట్లేదు. కొరింథీయుల పత్రికలో రాయబడినట్లు తమను తాము విమర్శించుకోకుండా రక్తమాంసాల్లో పాలు పొందితే రోగులవుతున్నారు, బలహీనులు అవుతున్నారు, చాలామంది నిద్రిస్తున్నారని రాయబడి ఉంది. రక్తమాంసాలలో పాలు పొందే వాళ్ళు శుద్ధీకరణ చేసుకోకుండా పాలు పొందుతున్నారు. అందుకని వీళ్ళందరికీ పరిస్థితి వచ్చింది.
దేవుని వాక్యాన్ని చెప్తూ ఉంటే వాళ్ళందరూ ఏడ్చి పశ్చాత్తాపంతో కన్నీరు కార్చి మేము రక్తమాంసాలకు యోగ్యులుగా ఉండాలి, దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని పాపక్షమాపణ నిశ్చయిత పొందిన తర్వాత ఆ 20 మందిని బట్టి ఊర్లో ఉన్న తెగులు పోయింది. దేవుని ఆశీర్వాదం అక్కడ ప్రారంభించబడింది. ఇది 97వ సంవత్సరంలో జరిగింది. ఇది ఆ ప్రాంతం అంతటిని దేవుడు ఒక శుద్ధీకరణ చేశాడు. నీవు ధాన్య ద్రాక్షారసం కలిగిన దేశంలో రక్త మాంసాల్లో పాలు పొందే వ్యక్తి దేవుని ఎదుట నిందారహితుడిగా భయముతో వణకుతో మిమ్మును మీరు శుద్ధీకరణ చేసుకొని దేవుడు ఆసక్తిగా మన జీవితంలో జరిగించే ప్రతి కార్యాన్ని బట్టి నూతన పరచబడిన వారై దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తే మీ విషయంలో అధిక ఆసక్తి కలిగిన దేవుడు సకల దోషాన్ని తొలగించి రాబోయే దినాలలో రాబోయే కాలంలో అధికమైనటువంటి మేలును కనుపరచాలని కోరుతున్నాను. దేవుని సన్నిధిలో ఒక నిర్మలమైన మంచి మనస్సాక్షితో మనం సాగినప్పుడు ఆయన మన జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు. ఈ పునరుద్ధానపు వేళ నీవు భాగ్యవంతుడు కావాలి. నీ జీవితంలో మళ్ళీ నూతనంగా ఆలయం కట్టబడి ఒక పరిశుద్ధ స్థితి కలిగి జీవిస్తే రాబో దినములలో పరిశుద్ధాత్ముడు ఇంకను మీ కుటుంబాలలో నూతన ఆశీర్వాదాన్ని ఇచ్చి ఈ ప్రాంతంలో పట్టజాలనంత విస్తారమైన జన సమూహాన్ని దేవుడు వేల వేసి ఈ పట్టణ నలుమూలల నుండి దేవుడు తీసుకొని వచ్చునుగాక. ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది వచ్చినట్లుగా తండోపతండాలుగా దేవుడు ఈ ప్రార్థనా మందిరాన్ని గూర్చిన ఖ్యాతి, ఈ ప్రార్థనా మందిరాన్ని గూర్చిన కీర్తి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలోనికి పట్టణంలోనికి ఈ వార్తని దేవుడు తీసుకుని వెళ్తాడు. చెప్పసఖ్యముగాని ఒక అద్భుతమైన ఆశ్చర్య కార్యాన్ని ప్రభు జరిగిస్తాడు. మీ విషయమై నేను అధిక ఆసక్తి కలిగి ఉన్నానని చెప్తున్నాడు. ఎన్నడూ మన జీవితంలో జరగని కార్యాలు, ఆసక్తికరమైన కార్యాలు ప్రభు మీ కుటుంబాలలో జరిగించి దీవెనల చేత వర్ధిల్లింపజేయునుగాక. ప్రభు మీ మాటలు వినికిడిలో స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. 1-2 నిమిషాలు బాగా ప్రార్థన చేసుకోండి. ప్రభు మన జీవితంలో ఆసక్తిగా కార్యాలు జరిగించాలని కోరుకుంటున్నాడు. కీబోర్డ్ సౌండ్ కొంచెం తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో అందరూ బాగా ప్రార్థన చేసుకోండి. 1-2 నిమిషాలు. మన జీవితంలో దేవుడు ఆసక్తిగా కార్యాలు జరిగించాలని, మీ విషయమై నేను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. మీ జీవితంలో ప్రభు అద్భుతమైన మేలు చేయాలని కోరుకుంటున్నాను. ఎన్నో విషయాలు మన జీవితాలలో క్రియ జరిగించుటకై ప్రభు మన జీవితాలలో అద్భుత క్రియను జరిగించాలని కోరుకుంటున్నాడు. ఆయన ఆసక్తికరమైన కార్యాలు చేయాలని కోరుకుంటున్నాడు. ఎన్నడూ కని విని ఎరగనటువంటి అద్భుత మేలు చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు మీ విషయం రోషం కలిగి ఉన్నాడు. మళ్ళీ నిర్మించబడి నా మందిరము అంటున్నాడు. నీ హృదయపు ఆలయము నిర్మించబడాలి. ఒకవేళ నాకు ఇంకా సమయం రాలేదు, ఇంకా రోజులు ఉన్నాయి, కాలం ముందులేని మనం దాటి వేసుకుంటే ప్రయోజనం లేదు. నీ హృదయపు ఆలయాన్ని శుద్ధిపరిచి
నీ జీవితంలో ప్రభు అద్భుతం చేయాలని కోరుతున్నాడు. ఇంకా మనం దాటవేస్తే నా మందిరాన్ని నేను విడిచిపెట్టాను అంటున్నాడు, నా స్వాస్థ్యాన్ని నేను విసర్జిస్తున్నాను అంటున్నాడు. దేవుడు మనల్ని విసర్జించేస్తే, దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తే, ఆయన మన హృదయంలో లేకపోతే మన జీవితాలు తారుమారైపోతాయి. సౌలును గూర్చి ఎందుకు నీవు దుఃఖిస్తావు అంటాడు. దావీదు దేవుని దగ్గర ఏడుస్తున్నాడు, దేవా నీ ఆత్మను నా ఎదుటి నుండి తీసివేయవద్దు, దేవా నీ కృపచేత నన్ను నింపు, నీ ఆత్మ ప్రవాహం నేను అనుభవించగలిగేటట్లు అద్భుతాన్ని జరిగించు. దేవుని దగ్గర ఒక తీర్మానం కలిగినప్పుడు, ప్రార్థించినప్పుడు నీ హృదయాన్ని దేవుడు మరలా కట్టబోతున్నాడు, నీ ఆత్మీయ జీవితాన్ని మరలా కట్టబోతున్నాడు, నీ జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించబోతున్నాడు, నీ జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని జరిగించబోతున్నాడు, నీ కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాడు. కృప వెంబడి కృపను అధికంగా దేవుడు నీకు అనుగ్రహించాలని కోరుతున్నాడు. అబాలక్క బారక్క షర్రంద రబాలక్క తుల లిబాబాబాబాల రబక్క షబాలక్క తిరిబికల బలక్క తురబాలక్క తురబాలక్క రబాలక్క. హల్లెలూయా 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 హల్లెలూయా. భాగ్యముతో మరి ఎక్కువగా నా పట్టణాన్ని నేను నిలుపుతానంటున్నాడు. నీవు దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇచ్చావు. ఇంతటి భాగ్యాన్ని ఇచ్చిన దేవుని నీవు స్తుతించగలుగుతున్నావా? ఇంతటి ఘనకార్యాలు చేసిన దేవుని ఆరాధించగలుగుతున్నావా? ఇంతటి మేలులు ప్రభు నీ పట్ల చేశాడు కదా, సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు కదా, సహవాసంలో ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు కదా, నీవు హృదయపూర్వకంగా దేవుని నామ స్మరణ చేస్తున్నావా? దేవుడు ఆసక్తిగా నీ కొరకు భాగ్యాన్ని ఇచ్చుటకు, ఐశ్వర్యాన్ని ఇచ్చుటకు ఇష్టపడుతున్నాడు. జయోత్సాహముతో రాజులు వస్తారు అంటున్నాడు. ఆశీర్వాదాన్ని ఆసక్తిగా తీసుకొని వస్తున్నాడు. మరి నీవు హృదయపు ద్వారాన్ని తెరవగలవా? నీ ఇంటి ద్వారాన్ని తెరవగలవా? ఎందుకు దేవుని ఆత్మకు చోటు ఇవ్వట్లేదు? ఎందుకు పరిశుద్ధాత్మకి చోటు ఇవ్వట్లేదు? ఎందుకు దేవుడికి కార్యాన్ని చూపట్లేదు? ఆసక్తిగా దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయటానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను గూర్చిన వార్త దేశమందంతటికి వెళ్ళాలి. షేబారాని జ్ఞానము గొప్పదైనప్పటికీ దేవుని సన్నిధిలో ఉన్న జ్ఞానాన్ని బట్టి వాళ్ళ జీవితాలలో గొప్ప సంతోషాన్ని పొందుతుంది. నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి దేవుని నామం మహిమపరచబడాలి. నీ కుటుంబాన్ని బట్టి దేవుని నామం మహిమపరచబడాలి. నీ కుటుంబాన్ని బట్టి, నీ ప్రాంతాన్ని బట్టి దేవుని నామం మహిమపరచబడాలి. ప్రజలు, అన్య జనాంగము నిన్ను బట్టి దేవుని నామాన్ని స్తుతించి మహిమపరచాలి. విశ్వాసమందు నీవు స్థిరుడుగా ఉండాలి. ఎందుకు అవిశ్వాసంతో పరుగులెడుతున్నావు? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని ఎందుకు అవిశ్వాసంతో పరిగెడుతున్నావు? నీవు విశ్వాసములు వేరుపారి స్థిరపరచబడు. మనుషుల ముఖాన్ని చూడవద్దు. నీ కొరకు రక్తం ఇచ్చిన యేసయ్య ముఖాన్ని చూడు. నిన్ను విమోచించిన యేసయ్య ముఖాన్ని చూడు. ఆయన నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాన్ని చేయుటకై, ఆశ్చర్యమైన మేలులు జరిగించుటకై కోరుతున్న వాడుగా ఉన్నాడు. ఒకవేళ దేవుని మోసం చేస్తున్నారేమో, సేవకును మోసం చేస్తున్నారేమో. దేవుడు వేషధారులని ఆయన అంగీకరించేటటువంటి వాడు కాదు. వేషనైనా క్షమిస్తాడేమో కానీ వేషధారణ క్షమించడంటాడు. మన జీవితంలో మన భక్తి వేషధారణగా ఉండకూడదు. దేవుని ఎదుట శక్తివంతమైన భక్తిగా ఉండాలి.
నీ ఓట ప్రత్యేకించబడాలి. నీ బంధువుల కంటే, నీ అన్నదమ్ముల అక్కచెల్లెల కంటే నీ ఓట ప్రత్యేకించబడాలి. నీవు ఆశీర్వదించబడిన వ్యక్తివిగా ఉండాలి. నీవు దీవించబడిన వ్యక్తివిగా ఉండాలి. నీ తోటి వారందరికంటే అధికమైన కృప పొందే వ్యక్తివిగా ఉండాలి. అప్పుడే దేవుడు నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాన్ని జరిగించుటకై సమర్థుడుగా, శక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు. ధాన్య ద్రాక్షారసము కలిగిన దేశంలో యేసు రక్తం, యేసు శరీరాన్ని గురించినటువంటి అవగాహన నీకుండాలి. అపవిత్రతతో రక్తమాంసాల్లో పాలు పొందకూడదు. బాప్తిసం పొంది అనేక సంవత్సరాలైంది, బల్లారాధనలు ఎందుకు పాలు పొందట్లేదు? దేవుని రాజ్యానికి నీవు పాత్రుడుగా మార్చబడాలంటే రక్తమాంసాలలో పాలు పొందే వ్యక్తివిగా ఉండాలి. ఓ గాడ్, హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తే ఆయన నీ జీవితంలో అద్భుతాన్ని చేసి నీ కన్నీటిని నాట్యంగా మార్చి నిన్ను భాగ్యముతో నింపి నీ బ్రతుకులో ఎన్నడూ కన్ని విని ఎరగనటువంటి అద్భుత ఆనందాన్ని కనుపరచుటకు సమర్థుడుగా ఉన్నాడు. ఓ రాబాలా కరాబాకా తురాబాలా కషరాబాకా తులా కబాబాబాలా రాబాలా కషలబాలా కలబాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మనతో హెచ్చరిక చేసిన మాటలను బట్టి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన మన జీవితాన్ని భాగ్యము చేత నింపి ఉన్నత క్షేమాన్ని కలుగు చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. మీ విషయమై అధిక ఆసక్తి కలిగి ఉన్నాను అని సెలవిస్తున్న ప్రభు ఈ ఆరాధనలు అడుగుపెట్టిన ప్రతి కుటుంబాలలో ఆసక్తికరమైన కార్యాలు ఆయన ప్రారంభించి గొప్ప సాక్షిగా నిలవబెట్టుకున్నట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసుక్రీస్తు ప్రభుల మహాగణుడైన దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ పునరుద్ధానపు ఆరాధన ప్రభా, ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ ఆత్మ సాన్నిధ్యములో మీరు జరిగించి ఉన్నారు ప్రభా. దైవజనులను క్షేమంగా తీసుకొని వచ్చి ప్రభా, ఈ ప్రాంతానికి, సంఘానికి మీరు శ్రేష్టమైన మాటలు మీరు పంచిపెట్టి ఉన్నారు యేసయ్యా. మీకు స్తోత్రాలు ప్రభా. మీరు సియోను విషయమై, యెరూషలేము విషయమై అధిక ఆసక్తి కలిగిన దేవుడుగా మీరు మా కొరకు గొప్ప కార్యాలు చేయుటకు వేచి ఉన్న దేవుడవయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. మీరు మా కొరకు గొప్ప కార్యాలు చేయాలంటే మేము ఈ లోకంలో ఎలా ఉండాలో తండ్రి చక్కగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మా హృదయంతరంగాలు తండ్రి, మళ్ళా మా హృదయం అనే ఆలయము కట్టబడాలి తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. ఏ విషయాలలో మేము తండ్రి నీకు విరోధముగా ఉన్నామో ఆ విషయాలలో తండ్రి మా హృదయ తలంపులని మరలా మీరు కట్టబోవచ్చున్నందుకై మీకు స్తోత్రాలు ప్రభువా. స్తోత్రం, స్తోత్రం. ఆసక్తి కలిగి ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా, నీ యొద్ద నుంచి సౌలుకి నీ ఆత్మని దూరము చేసినట్లు కాక దావీదుకు మీరు ప్రభువా తండ్రి నీ ఆత్మని ఏ రీతిగా శాశ్వతముగా తోడు ఉంచారో అదేవిధంగా మీరు మాకు తోడుగా ఉంచండి అయ్యా. నీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి యేసయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. మేము విశ్వాసములో భాగ్యవంతులుగా ఉండాలయ్యా. ఏ విషయంలో భాగ్యవంతులుగా ఉండాలో ప్రభువా యేసయ్యా, నీ ముందు నిలుచున్న వారు, నీ వాక్యము వినుచున్న వారు ప్రభువా భాగ్యవంతులుగా మేము ఉండాలి తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. అట్టి భాగ్యవంతులుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభువా. ఇశ్రాయేలీయులు నీ భాగ్యం ఎంత గొప్పది యేసయ్యా తండ్రి. ఈ లోకములో ఒక ప్రత్యేక ఓటగా మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. ఆ విధమైన ప్రత్యేక ఆశీర్వాదాలతో మమ్మల్ని మీరు నింపండి యేసయ్యా. మీకు స్తోత్రాలయ్యా. అట్టి దీవెనలతో యేసయ్యా ఈ లోకంలో మేము నడుచుకునే కృపని మీరు మాకు కలుగు చేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు. ధాన్య ద్రాక్షారసములతో మీరు మమ్మల్ని నింపే దేవుడవు తండ్రి. మీకు స్తోత్రాలుయా. అట్టి విధమైన ఆశీర్వాదాలు కలిగి మళ్ళా మా జీవితాలను మేము కట్టుకొని నీ ఎదుట భాగ్యవంతులుగా ప్రభువా మేము నిలిచే కృపని మీరు మాకు
దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. వాక్యం బోధించిన మీ దైవజనులు బలపరచండి. ఇంకా రెట్టింపైన ఆత్మాభిషేకాన్ని అనుగ్రహించి పలు చోట్ల మీరు బలమైన పాత్రలుగా మీరు వాడుకొనమని, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి వర్ధిల్ల చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధ ఆత్మ దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం ఈ ఆరాధనలు అడుగుపెట్టిన వారికి, స్థానికంగా సేవ చేస్తున్న దైవజనులు శామ్యూల్ పాస్టర్ గారికి, బ్రదర్స్కి, సిస్టర్స్కి దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.